హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చాలా సింపుల్ రెసిపీ. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, పొంగల్ వేటిల్లో కన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కడిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని చింతపండుని 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ 4 పెద్ద సైజ్ టొమాటోస్ని తీసుకోవాలి. కొంచెం అల్లం తీసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు బాగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టొమాటోస్ని ఒక 4-3 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత అందులో చిటికెడంత ఉప్పు వేసి మరో 5 నిమిషాలు టొమాటోస్ని బాగా మగ్గించుకోవాలండి. టొమాటోస్ ఈ విధంగా ఉడికిన తర్వాత బాండీ తీసి పక్కన పెట్టుకొని టొమాటోస్ని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని అందులో అల్లం వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. తరువాత అందులోనే మన టొమాటో పేస్ట్ని, చింతపండుని వేసి మెత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. అలాగే కట్ చేసిన 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. నా దగ్గర ఇంగువ లేదండి, సో నేను వేయలేదు. ఇంగువ కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత